భార్యలను కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్వంత ప్రభుత్వంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక పలుమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు లేకపోవడం వల్ల పలువురు రోగులు మరణించారని గుర్తు చేశారు. ఇది ప్రభుత్వం విని బాధపడాల్సిన స్థితి అయినప్పటికీ తాను చెప్పిన నిజం ఇదేనని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది కొరత, పరికరాల లోపం, స్వచ్ఛత సమస్యలు, అత్యవసర చికిత్సలు ఆలస్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజకీయ లాభ నష్టాలు పక్కన పెట్టి ఆరోగ్య వ్యవస్థ బలపరచడం అత్యవసరమని అన్నారు. ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అది చేయలేక డాక్టర్స్ అక్కడ పంపించేసిండ్రు. ఆ ప్రాణం అక్కడే వదిలేడు. హాస్పిటల్ పోయిండు, ఆ ప్రాణం వదిలేసిండు. ఆ స్పాట్ లో ఒక అతనికి కాలు ఇరిగిపోయింది, ఒక అతను చనిపోయిండు. అది నేను స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పిండు. వస్తున్నప్పుడు అంబులెన్స్ వస్తే నేను చూసా. డెడ్ బాడీ తీసుకొని వస్తే మధ్యాహ్నం 9:30కు దాదాపు అక్కడ రోడ్డు మీద నాగి మళ్ళీ తెల్లారైతే ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్ లేదు, మళ్ళీ ఇబ్బంది పడతాను అని చెప్పేసి అక్కడ చూడాలి అని చెప్పేసి అది చూసి వెళ్ళిపోయినాం. అక్కడి నుంచి పోతుంటే వెల్దండ నుంచి పోతూ ముందుకెళ్తే చెరుకు దగ్గర అక్కడ టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర మేము ఎంత దూరం ఉన్నాం, ఒక 200-300 మీటర్లు ఉంటది. అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. ఒక కారు కొట్టేసింది. ఆయనకు 3 ఆడపిల్లలు మోటార్ సైకిల్ మీద 2 అమ్మాయిలను తీసుకొని పోతా ఉన్నాడు. ఒక అమ్మాయి ఉన్నారు. కొందరు మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తా ఉన్నారు. ఆ రోజు అడగలేకపోయారు. ఎంతమంది రోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు